ప్లాస్టిక్ అవేర్నెస్ గురించి సంఖ్యలో వాడము ఇదిగోండి ప్రతివాడు కూడా కింద బాగుంటుంది పక్కన వస్తుంది నిజంగా పై నుంచి చెప్పండి ఈరోజు సమాజంలో పట్టి పీడిస్తున్న ఎన్నో దురదృష్టకరమైన విషయాల్లో ఈ ప్లాస్టిక్ ఒకటి. మన జీవితంలో ఈ ప్లాస్టిక్ అనేది ఒక సగ భాగం అయిపోయి మన కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువ మనతో పెనవేసుకుపోయింది. ఈరోజు మనకి తెలియకుండానే ఎన్నో రోగాలని ఎన్నో వైరస్లు క్రియేట్ చేసి ఈరోజు సమాజానికి వేడనటువంటి శీడశక్తిగా ఈ ప్లాస్టిక్ తయారైంది. దీనికి నివారణ ఒకటే మార్గం. ప్రతి ఒక్కరిలోనూ ఒక అవేర్నెస్ వచ్చి ఈ ప్లాస్టిక్ని మనం అంతం చేయాలంటే బాటిల్ తీసుకొచ్చారా సార్? ప్రతిదీ మీరు కవర్లు ఎవరు ఆ బాటిల్స్ మనం తెచ్చుకుని పెరుగు ప్యాకెట్లు కానీ నూనె ప్యాకెట్లు కానీ బజార్లోకి వెళ్ళినప్పుడు వివిధ రకాలైన ప్యాకింగ్ ద్వారా మనకి అన్ని సరుకులు ఇస్తారు. అవి ఎలా పడితే అలాగా చెత్త వచ్చినప్పుడు ఇచ్చిలేకుండా వాటన్నిటిని కూడా బాటిల్స్లో పెట్టి అది మనం తిరిగి ఆ చెత్త వచ్చినప్పుడు కానీ బయట మనం దాన్ని ఇచ్చినట్లయితే ఆ ప్లాస్టిక్ బాటిల్స్ అవి తీసుకునే వాళ్ళకి వాళ్ళు రీసైక్లింగ్ పంపుతారు. మన బ్యాడ్ ఏంటంటే మన దేశంలో రీసైక్లింగ్ బాగా తక్కువగా ఉంది. ఈ రీసైక్లింగ్ వెళ్ళటం వల్లనే ఇది ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ పెరిగిపోయి మన సమాజానికి హానికరంగా అనారోగ్యపరంగా కూడా ప్రకృతి వైపరీత్యాలు రకరకాలుగా సంభవించి మనల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక నేను ప్రజలందరూ మరి మా ఐక్య ఫౌండేషన్ తరపున మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి దీన్ని మేము డబ్బులు అడగట్లేదు, డొనేషన్లు అడగట్లేదు, ఏదన్నా ఇవ్వని అడగట్లా. దయచేసి మీరు ఎవరికాళ్ళు ప్రచారం కూడా చేయొద్దు. మీరు మీ కుటుంబంలో ఈ చెత్తనన్నింటినీ ఈ మైకా కవర్లన్నింటినీ కూడా ఒక ఖాళీ బాటిల్స్లో మనం తెచ్చుకుంటాం కదా, డ్రింక్స్ సమ్మర్ ఒకటి వాటిల్లో పెట్టి వీటినన్నింటినీ కూడా బయటకు ఇచ్చినట్లయితే అదంతా కూడా రీసైక్లింగ్ వెళ్తుంది. వ్యర్థాలన్నీ అక్కడక్కడ చల్లచరంగా వెళ్ళిపోకుండా ఉంటాయని చెప్పి ఆశిస్తూ మరి ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిస్తారని చెప్పి ఆశిస్తూ ఐక్య ఫౌండేషన్ తరఫున నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దయచేసి మీరు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్. సెలవు తీసుకుంటాం.